డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వెన్నుపోటుదారుడైనా, ఎందుకంటే చూస్తున్న వాళ్ళ మామ నుంచి వెన్నుపోటు పడుచుకుంటూ వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని నువ్వు వేరే ఈరోజు పోయి మన బీసీలంతా కలిసి వాళ్ళంతా చాలా సిగ్గుపడేలా నువ్వు ఈరోజు పోయి ఆయన కాళ్ళకు మొక్కినావు. ఎందుకంటే నీకు ఇచ్చినది చంద్రబాబు నాయుడు కాదు, కార్మిక శాఖ మంత్రి మన జగన్ అన్న ఇచ్చినది నీకు. అంత మాత్రాన పోయి ఆయనకి పోయి ఈరోజు నువ్వు కాళ్ళకు మొక్కితే ఎవరన్నా నిన్ను క్షమిస్తారా? ఇంకా నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినావో, నీకు 2010 ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నువ్వు అవినీతికి పాల్పడినావు. ఎందుకంటే మేము చూస్తాం, స్వయాన మేము చూసినాం. ప్రతి ఒక్క సమస్య వచ్చినా కానీ మమ్మా ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్ములకే పట్టం కట్టి ఏ రోజన్నా నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచుకుపోతే లేదు మా తమ్ముడు ఉన్నారు పని మీ తమ్ముడికి పట్టం కడితే నీ తమ్ముల్ని మీ కుటుంబంనే కానీ మీరు బాగుపరుచుకున్నారు. కానీ ఏనాడైనా ఏ వాల్మీకినైనా కానీ, ఏ ఎస్సీనైనా కానీ, ఏ మైనార్టీలైనా కానీ, ఏ ఎస్టీలైనా కానీ, ఏ ఓసీలైనా కానీ ఒక్కరికన్నా నువ్వు ఫలానిట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు. నువ్వు ఏదైనా ఉంటే నీ గుడ్డల మీద ధైర్యం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు అభివృద్ధి నేను ఈరోజు ప్రతి గ్రామానికి పోతున్నాను. ప్రతి ఒక్క అక్క చెల్లెములో వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్లు లేవు. ఏ ఊరికి పోయినా రోడ్లు అట్లా దుమ్ము ఎక్కిపోయినాయి, గుంతులు పడిపోయినాయి. నువ్వు కార్మిక శాఖ మంత్రి, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ నువ్వు. క్యాబినెట్ అంటే ఏంది? ప్రభుత్వమే నువ్వు. అట్లా అలాంటిది నీ చేతన అవుతుంది. అది పక్కన మన బుక్కన రాజేంద్ర ఉన్నాడు, ఆయన ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకోవు. నువ్వు మంత్రే, ఆయన మంత్రే, నువ్వెందుకు చేయలేదు? నీకు కెపాసిటీ ఎందుకు? నీకు అవన్నీ డెవలపింగ్ లేదు. నీకు డెవలపింగ్ లేదు. డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు దోచుకుందామే అని తమ్ముల్ని పెట్టి, ఒక తమ్ముని అక్కడో తమ్ముని, చిప్కిరి మండలో తమ్ముని, ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే చేసి సరిపోయింది. కానీ నీకు ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వు ఈరోజు నువ్వు పోయాడు కాళ్ళకు మొక్కుతావు చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు. జయహో బీసీ అని పెట్టినాడు ఆయన. ఈరోజు నిన్న ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళ ఓసీలకి వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కానీ టికెట్లు వాళ్ళ బీసీలకి ఇచ్చినాడు ఆయన. ఏ రోజు ఇచ్చినాడు ఆ బీసీలకి? నువ్వేపోతే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపలకం అంటే ఏం శిలాపలకం? నీకు చెప్పే కానీ వస్తుంది ఆ శిలాపలకం మనకి. నువ్వు నిలబడినావు జీవోత్సవంలో, నువ్వు ఉండేది ఈ తమ్ములకు పట్టం కట్టి నువ్వు జీవోత్సవంలో నువ్వు కూడా కూర్చున్నావు. ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేకి, వాల్మీకి ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను, ఒకరికి ఎంపీ ఇస్తున్నాను. జరం మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి, బీసీలంతా కలిసి ఇద్దరు కలిసి గెలుచుకున్న తాగు రావాలనే విధంగా ఆయన కూర్చోబెట్టుకొని చెప్తే ఈ రోజు నువ్వు మీ తమ్ముల మాటలు ఎంపీకి అయితే దోచుకునేకుండా ఎమ్మెల్యే తను దోచుకునేకి వస్తుంది అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి. అలవాటు పడిపోయినారు కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలా వద్దని. కానీ వాళ్ళు ఎవరో తప్పుడు నిర్ణయం తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయమే ఎంత 2019 నుంచి ప్రతి ఒక్క రోజు నీది ఈ రోజు కాంట్రవర్సీ లేదని చెప్పు. ప్యాకెట్ అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, బెంజికార్ అయితేనేమి, ఈ రోజు లేదు నీది. ఈ రోజు లేదు. ప్రతి ఒక్క రోజు నీది. ప్రతి ఒక్క విషయంలో కమిషన్లు తీసుకుంటూ ప్రతి ఒక్క రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది. ఈ రోజు లేదనొద్దు నీకు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏమనలే. ఎందుకంటే బీసీలు నీకు ఎందుకు ఈ రోజు నీకు ఆ పెద్దపేట ఎవరు వేసినారంటే వాల్మీకిలో పుట్టడమే నువ్వు. నీకు ఆ అదృష్టము. శాఖ మంత్రి ఉమ్మనూరు జయరాం గారు నిన్ననే మన టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కాళ్ళకు వంగి మొక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన మన ఆలూరు కాన్స్టిట్యూషన్లో మన ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి అందరూ ఆయనకి 2009 నుంచి మనోడు బీసీ, మన ఆలూరు కాన్స్టిట్యూషన్ బీసీ ఎదగాలనే విధంగా ఆయనకి 2009లోన
పీఆర్పీ తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు వచ్చినాడని అందరూ కలిసి ఆయన సెకండ్ ప్లేస్కే తెచ్చినాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి. కానీ అదేవిధంగా 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండాలనే విధంగా ఓసీలో ఎంత ప్రయత్నించినా ఆ రోజు లేదు, బీసీలకే పెద్దపీటి వేయాలనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఈయనకి పిలిచి ఏడో టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జయరాం గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తానే విధంగా ఆ రోజు ఇచ్చినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే 2014లోన నిన్నే మనమంతా కలిసి వాల్మీకులకు ఇచ్చిండే మన బీసీలు అంతా కలిసి మాకు బీసీలు ఉండాలనే విధంగా ఆ పక్క బీసీకి ఇచ్చిన వాల్మీకులు ఉండాలా, మంచి నాయకుడు జయరాం గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు. 2014 నుంచి 19 వరకు నువ్వు నాది ఏం జరుగుతుంది అనే విధంగా ఒక్కరికి ఒక్క పని చేసి పెట్టలే. మళ్ళా 2019 అదే జయరాం గారికి మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు 19లో ఇస్తే ఏమో మన జయరాం గారు పోయినసారి ఏం చేయలేదు, ఏం చంద్రబాబు నాయుడుకి ఏం ఫండ్స్ ఇవ్వలేదు అనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఇచ్చినారు. నీకు 5 సంవత్సరాల మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.